అన్నలక్ష్మి మామ వసూలుకు బయలుదేరాను. ఇదిగో వస్తున్నాను బావా. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉంటే ఎలారా బంగారం? నీ మామ అసలు ఊళ్ళోకి వెళ్ళటానికి అనిపిస్తుందా? అరే రే, అద్భుతంగా కవితలు వస్తున్నాయి. నాన్ స్టాప్ గా నవ్వకమ్మా, తొందరగా డబ్బులు పెట్టు. అలా పెట్టు. జాగ్రత్త బావా, నైట్ లైట్లు పనిచేయలేదన్నారు కదా, వెలుగున్నప్పుడే వచ్చేయండి. పొద్దుగుకి లోపే ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి పడిపోను. అసలు వెళ్ళటానికి మనసే రావట్లేదు. వెళ్ళకపోతే అద్దులు రావు. మరి నేను బయలుదేరిన బంగారం. నువ్వు జాగ్రత్తమ్మా, గాలి కోసం కిటికీ తెరవక. ఎవడో ఒకడు గాలి వదులుతాడు. ఎండ ఎక్కువగా ఉంది. ఈడేంటి ఏండీలు పెట్టుకునే స్నానం చేస్తాడా? ఇవాళ ఈడి దగ్గర అది తీసుకోకుండా వెళ్ళకూడదు. అరే గుండు, అది ఎక్కడరా? ఇంకొక వారం టైం ఇవ్వండి ఐదుల్లో ఆయన, ఎలాగోలా తీర్చేస్తాను. ఇంకా 2 రోజులే టైము. దాని తర్వాత ఎలా తీసుకుంటా తెలుసుగా. సరేనయ్యా గారు. తర్వాత ఎండ వచ్చింది, వర్షం పడింది, నా బుర్ర పనిచేయలేదని చెప్పకూడదు. ఐదులైనా ఈడొకడండి. అదిగురా వెళ్ళే. మర్యాదగా అద్దెలా కట్టాలి ఆలోచించు. ఐదుల్లో అయినా అరే, తీరా పెంకు. పోసుకున్నావు కదరా. ఇప్పుడు ఎండ డైరెక్ట్ గా వస్తుంది, దాంట్లోనే స్నానం చేయి. కొంచెం జాలి చూపించండి అన్న, మీ అప్పు మీకు ఎలాగైనా ఇచ్చేస్తానన్నా. నువ్వు ఒక పని చేయి, నువ్వు పక్కింటికి వెళ్ళి అద్దడుగు. ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేదనుకో మొత్తం పెంకు కావాలంటే అది కడతా నేర్చుకో. నీకు పెంకు కావాలంటే నా ఇంటికి వచ్చి నువ్వు డబ్బు కట్టరా, ఓకేనా? కొంచెం ఇచ్చే చాలా టైం అయిపోయిందిలే. తీసుకో. ఏంటి డబ్బులు ఎగురుకుంటూ వచ్చి పడుతున్నాయి? ఏంటి మన పరిస్థితి ఈ విధంగా మారిపోయిందే? 3 రోజులు ఒంట్లో బాగోపోతే ఇంట్లో సంతోషం అనేది ఉంటలేదే. సాయంత్రం ఇంటికి వచ్చినాక సంతోషానికి చాలా కష్టపడాలి. సరే ఎంతదో చూద్దాం. 20, 30, 40, 50. ఇది పెట్రోల్కి సరిపోతుంది. అయినా బిచ్చగాడు వచ్చి నిలబడతాడు కదా. బంగారం ఒక 10. ఇంకొక 10 అడిగితే పరిగెత్తించి కొడుతుంది అనుకుంటా. ఇక్కడి నుంచి తొందరగా మనం బయలుదేరాలి. టీచరమ్మా, టీచరమ్మా, ఇలా రండి. ఏంటి ఐదులైనా, ఏంటి విషయం? ఏంటి విషయమా? అమ్మా, నెల నెల అద్దె కరెక్ట్ గా కట్టేది నువ్వు ఒక్కదానివే. అదే అద్దె తీసుకెళ్దామని వచ్చా. ఏంటి ఐదులైనా కొత్తగా ఉంది? ఎప్పుడు 10వ తారీఖేగా అద్దె తీసుకోవడానికి వస్తారు? అవును. ఇప్పుడు 15 రోజుల ముందే వచ్చేస్తారేంటి? 15 రోజుల ముందే వచ్చేసానా? ఉండండి ఒక నిమిషం. అయ్యయ్యో, చోటు మారిపోయిందే. మీరు కరెక్ట్ గా అద్దె కట్టేస్తారు కదా, అందుకే నేను కన్ఫ్యూజ్ అయిపోయా. సారీ అమ్మా, వస్తాను. చెత్త నా కొడక, పర్వతలకి క్లోజప్ లో చూపించే మొహం అయితే. మొహం చూడు, ఎప్పుడు చూసినా ప్యాకెట్ చూస్తూనే ఉంటాడు. ఈ చెత్త నా కొడుకు ఎప్పుడు నేను ఇస్తూనే ఉండాలి. 10, 20, 30, 40. ఇదిగో పట్టుకో. ఏంటిది 10 రూపాయల? రై, నీ కోట ఇంతే కదరా. 3 రోజులుగా మీరు ఇటు రానేలేదు. ఇంటికి ముందు ఒకసారి బాకీ ఉన్నారు. మొత్తం కలిపితే 5 రోజులు, మొత్తం 50 రూపాయలు ఇవ్వండి. అరే నీ చెత్త నా కొడక, నువ్వేదో నా దగ్గర దాచి ఉంచినట్లు అడుగుతావేంట్రా? అరే ఒంట్లో బాగలేదురా, అందుకే 3 రోజులకి ఇటు రాలేదు. మీరు రానందుకు అది మీ తప్పు, అందుకు నేనేం చేయలేను. ఓహో, అయ్యగారు, పనిలో ఒక నిజాయితీ ఉండాలి. ముందుగా అది మీరు నేర్చుకోండి. అరే చెత్త నా కొడక, బిచ్చమైతే దాంట్లో పంచివాలిటీ ఏంట్రా? రాను రాను ఎక్కువ ఓవర్ అవుతున్నారు. కొన్ని రోజుల ముందు 2000 రూపాయలు చేతిలో పెట్టుకొని జనమంతా చిల్లర కోసం లో తిరుగుతా ఉన్నారు. అలా 100 మందికి మేమే చిల్లర ఇచ్చాం. భారతదేశపు నిధినే టచ్ చేసినట్లున్నాడు ఈడు. ఇవ్వండి అయ్యగారు, లెక్క చూస్తారు. అది కాదురా, నీ ట్యాంక్ పెట్టుకొని నేను ట్యాంక్ ఫుల్ చేసుకోలేనురా. బండి తోసేటప్పుడు పెట్రోల్ లేదా? నిన్న ఇంట్లో విశేషం కదా, అందుకనే ఈ రోజు ఆయన బండిలో పెట్రోల్ లేదు. అయితే బెచ్చగాడికి ఆనందమే. చేర్చి చూసిందంటే పరుగు పోతుంది. అలా పక్క నుంచి తోసుకుంటే వెళ్ళిపోదాం. అమ్మా, ఎవరు చూడలేదనుకుంటా. 5 ఇల్లు అయ్యగారు. అయ్యగారు, నా కొడుకు ఎందుకు తాకుందో వెళ్తున్నారు? అరే మనకనే రండి అయ్యగారు. టీ దాదాని డబ్బులు లేవా? లేకపోయినా పర్లా, నేర్పిస్తాను. డబ్బులు ఏమో నేనెప్పుడు చెప్పరా? నాకొద్దు టీ, పోరా.
అయితే మీ ఇష్టం. చేస్తాను అప్పుడు నీ సంగతి రేపు చెప్తా. అన్నలక్ష్మి వస్తున్నాను బావా. రామా మామ బయలుదేరా. వస్తున్నాను. మామ బయలుదేరనా? అలాగే వెళ్ళిరానా? ఒక్క నిమిషం బావా. ఏమైంది? ఓ పెంకు తీసుకురావడానికి వెళ్ళావా? నిన్న పెంకులు తీసుకెళ్లడం మర్చిపోయా బావా. అవును జాగ్రత్త, భద్రంగా పెట్టు. అలాగే బావా. అవును పెంకు తీసుకొచ్చి 2 వారాలైందిగా. పెంకు కోసం మనిషి రాలేదు, డబ్బు కూడా తీసుకురాలేదు కదా. అదే కదా. నేను వెళ్ళి వాడి సంగతి తెలుస్తా, సరేనా? చూసి బావా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఏమ్మా పెంకు పగిలిపోతుందా? ఈ రోజు మీకు చంద్రాష్టము. అయ్యయ్యో, ఇది తెలియకుండా నేను ఎక్కువ మాట్లాడేశాను అనుకుంటా. నేను జాగ్రత్తగా డీల్ చేస్తాను. అలాగే బావా. గాలి కోసం మాత్రం కిటికీ తెరవద్దు. గాలిలాగా లోపల దూరిపోతాను. రే బెగ్గర్ రై, ఇక్కడ ఏమైనా పరుగు పందెం పెట్టారేంటి? ఇదిగోరా. ఉదయ్ గారు రేయ్, తీసుకోరా. ఉదయ్ గారు. ఎందుకు డబ్బులు ఇస్తే వద్దంటున్నాడు? 10 రూపాయలు మిగిలింది, పోనే. అద్దె కొట్టి బుక్ చదువుతున్నావా? అద్దె ఇవ్వకుండా ఓనర్ని ఎలా మోసం చేయాలనే బుక్ అయి ఉంటుందా? రై, అద్దె కట్టలేదని పెంకు పీక్కెళ్ళి వారం అయిందిరా. నువ్వు రాలేదు, అద్దె రాలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ ఉన్నావేంటి? అదే కర్రా. అద్దె సంగతి తర్వాత కానీ ముందు మీరు 500 ఇవ్వండి. నేను ఎందుకన్నా నీకు 500 ఇవ్వాలి? అక్కడ చూడండి, చెప్పినా వినకుండా బొక్క పెట్టి వెళ్ళారు కదా. రేగ్గుని ఆ బొక్కకు పెట్టిన ఖర్చు 500 రూపాయలు. మీరు ముందు నాకు అది ఇవ్వండి. అరే, అద్దె అడిగానంటే నా దగ్గర నాటకాలేస్తున్నారా? అరే, మిమ్మల్ని అందరూ ఏం చేయాలంటే అలాగే పెంకు తీసి నీ తల మీద. ఈ రోజు మీకు చంద్రాష్టము. చంద్రాష్టం అంట. మా ఆవిడ చెప్పినందుకు నువ్వు తప్పించుకున్నావురా. రేయ్, నా ముందు నువ్వు కాలు పోతురా. ఆడు ఊపడం ఆపడలే కానీ మనం దొబ్బేద్దాం. అయ్యో, అరే ఇది కూడా నువ్వే తగలేస్తావు. ఏంటక్క ఈరోజు పని ఎక్కడ? పంచాయతీ బోర్డు పక్కన కలుపు తీయడానికి పోతున్నాం. ఎవరొచ్చారో ఏంటో. మామా 100 రోజులు ఉద్యోగం అని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతారు మనలాగా. 7 గాడిదల వయసు అయినా మీలాగా ఊరినే కూర్చొని తినేదానికంటే ఇది ఎంతో మేలు. మామా కూలోళ్ళు కూడా మన మొహాల మీద ఊస్తున్నారా. నువ్వు దేనికి బాధపడకు, దీనికి ఒక మీటింగ్ పెట్టాల్సిందే. అవును మావా. ఏం బాబు, టీలు తాగుతారా? అయ్యో మీరు లేకుండా మేము టీ చేచి, మన పిల్లలు ఏం అడిగినా సరే అన్నిటినిచ్చే. డబ్బులు నేను ఇస్తాను నీకు. అరే రే 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 రే, అరే రే 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 రే, సప్లై స్టార్ట్ చేసిందా? అయ్యో అయ్యో, ఎటు నుంచి చూసినా ఒక టైపుగా ఉంది. మల్లెపూల వాసన అద్దర కొడుతుంది. అయ్యో అయ్యో, అలాగే తనని చూస్తూనే ఉందామనిపిస్తుంది. ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేసాను. నీ లెక్క ఎంతైందో తీసుకొని నా చిల్లర నాకు ఇవ్వు. హలో, 110 మీరే ఇవ్వాలి. ఎందుకని? మీ మనుషులందరూ అన్నిటిని ఖాళీ చేశారు కదా, అందుకని. ఖాళీ చేశారా? ఇంకేంటి, కొట్టి చూడండి, ఒక్క వస్తువు కూడా లేదు. అయ్యయ్యో, బాటిల్ ఖాళీగా ఉన్నాయి. అయ్యయ్యో, వాడి పళ్ళు చూడు. పిల్లలు తినే చాక్లెట్ కూడా తినేస్తున్నారా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేశారా? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదే. ఏదో ఒకటి చేద్దాం. ఈ 10 రూపాయలు నువ్వు తీసుకొని 100 రూపాయలని అకౌంట్లో నువ్వు రాసేసుకో. సరే. అది కూడా పిక్కున్నాడు. 5 లైన్ అకౌంట్ లో 110గా ఉంచు. ఇందులో 10 రూపాయలు నా చేయాల్సింది. అక్కడ ఇస్తే తీసుకోండి, ఇక్కడ తీసుకురా. అందరి ముందు మీరు భిక్ష వేస్తారు కదా, అది మీకు మర్యాద. ఎవరైనా చోట్లని అనుకుంటే మీ గొప్పతనం గురించి వీళ్ళందరికీ ఎలా తెలిసింది? అయ్యగారు, మీ మర్యాద నాకు చాలా ముఖ్యం అయ్యారు. అవునవును, 5 ఇల్లోడంటే ఊరికేనా?
చేచే ఆ? గుడ్డు బొండ తినేందుకు కడుపులో ఒకటే గడముడా 2 గోలీసురా కావాలి బాబు పెన్షన్లో నుంచి తీసుకొచ్చాను. ఇదిగోండి. ఆ, ఆ. మావా నాకొక సోడా. ఇదిగో మావా నువ్వే తీసుకురా. చాలా థ్యాంక్స్. 5 లైనా